విశాఖలో ప్రారంభమైన కొత్తటెక్ యుగం ప్రారంభమైందన్నారు శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ. 18 నెలల నారా చంద్రబాబు, నారా లోకేష్ల కృషి ఫలితంగా ఆంధ్రకు కంపెనీలు తరలిస్తున్నాయని తెలిపారు. నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగాయి. గత 18 నెలలుగా వాళ్ళు చేసిన శ్రమకి నిన్న గ్రౌండ్ అవటం జరిగింది. మొత్తం ఆ స్టాల్స్ అన్ని కూలిపోవడంతో నిన్న వాళ్ళ 18 నెలల శ్రమ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 18 నెలల శ్రమ నిన్న విశాఖపట్నంలో కొంతవరకు గ్రౌండ్ అవ్వటం జరిగింది. రాష్ట్రం మొత్తం 20 లక్షల ఉద్యోగాలే కల్పన చెయ్యాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఒక్క వైజాగ్లోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కంపెనీకి, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ మాజీ మంత్రివర్యులకి కళ్ళు కుట్టాయి. ఓర్వలేక స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు యువతని గంజాయి బారిని పడేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువతని భవిష్యత్తు కోసం ఎలా బాటలు వేస్తున్నారు, ఎలా ఉద్యోగాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువత చేతుల్లో ల్యాప్టాప్లు పెడుతుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువత చేతిలో గాంజా, డ్రగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఐటీ అదేవిధంగా ఏఐ హబ్గా మారుస్తుంటే అదే జిల్లాలో ప్రెసిడెంట్ మెడల్ అనే లిక్కర్ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు తీసుకురావడం జరిగింది.